ఆయన మందిరములో నివసించేవారు ఎలాంటి వారుగా ఉంటారు? అయితే తెలుసుకుందామండి వాక్యం ద్వారా. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. కీర్తనలు 84:4. దేవుడి వాక్యం ద్వారా సెలవిస్తుంది, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. నీవు మందిరముకు వెళ్తున్నావా? ఆయన నివాస స్థలమునకు వెళ్తున్నావా? ఆయనను నువ్వు స్తుతిస్తున్నావా? ఆయనను ఆరాధిస్తున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడండి. ఆయన యొక్క మందిరము వెళ్ళే విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉండకు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ధన్యకరమైన జీవితం జీవించాలంటే ఆయన మందిరమునకు నువ్వు వెళ్ళినప్పుడు ధన్యకరమైన జీవితం జీవిస్తావు. ఆయనను స్తుతిస్తావు, ఆరాధిస్తావు. ఆయన నిత్యము ఆయన నామాన్ని ఘనపరిచే శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తాడండి. కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళే విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థిస్తూ ఆయనను స్తుతిస్తూ నీ యొక్క ప్రార్థనను దేవునికి తెలియజేసినప్పుడు దేవుడు తప్పకుండా నీ జీవితంలో విడుదల అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్.